ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలను మనం గమనిస్తూ ఉంటే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ 2 నేషనల్ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ ప్రస్తుతానికి నడుస్తున్నది. గత 10 ఏళ్ళు మనం బీఆర్ఎస్ పార్టీని చూసాం, ఏం చేశారు ఏంటి అనేది మన అందరికి తెలుసు. సో అప్పుడు వాళ్ళంతా కూడా వాళ్ళ మొత్తం 5 అన్నట్టుగా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు, అదేవిధంగా సంతోష్ రావు గారు, వీళ్ళ 5 ఒకళ్ళ మాటకు ఒకళ్ళు గౌరవించుకుంటూ 10 ఏళ్ళు బాగానే కొనసాగారు. సో అధికారం కోల్పోయింది. సరే ఎందుకు కోల్పోయింది అనేది ప్రజలు నిర్ణయించారు కాబట్టి పక్కన పెడదాం. సో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది. వాళ్ళు కూడా తర్జన పడతా ఉన్నారు, ఏదో చేయాలనుకుంటున్నారు. ఇది ఏం చేసినా వాళ్ళకి రివర్స్ బూమరాంగ్ అవుతుంది. సరే అది పక్కన పెడదాం. సో కవిత గారికి, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, ముఖ్యంగా వీళ్ళ ముగ్గురికి కొంత గ్యాప్ వచ్చింది. వాళ్ళ ఆస్తుల విషయంలో కావచ్చు, అధికారం విషయంలో కావచ్చు, పదవుల విషయంలో కావచ్చు, కొంత గ్యాప్ వచ్చింది. అది మొన్న కవిత గారు ఒక లేఖ ద్వారా అది మొత్తం కూడా బహిర్గతమైంది. సో ఏంటంటే కవిత గారు తీసుకున్నటువంటి నిర్ణయం అంటే తను జైలుకి వెళ్ళిన తర్వాత సొంత తండ్రి కనీసం పరామర్శించడానికి కూడా రాలేదని చాలా బాధపడ్డట్టు ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది జైలుకి వెళ్ళి వాళ్ళ అమ్మగారు వెళ్తానన్నా కూడా నువ్వేం వెళ్ళాల్సిన అవసరం లేదు ఉండని చెప్పి తండ్రి గారి వారించినట్టుగా కూడా వార్తా కథనాలు బయటకు వచ్చినాయి. సరే అన్న బావగారు ఇద్దరు వెళ్ళారు, చూడడానికి వెళ్ళారు, అయిపోయింది. సో బీజేపీని, ఎందుకంటే నన్ను అరెస్ట్ చేయించింది బీజేపీ, నా మీద కక్షపూరితంగా లోపలేయించిందే బీజేపీ, తిహార్ జైలు లాంటి భయంకరమైన జైల్లో. సో మరి అటువంటి బీజేపీని కనీసం మొన్న రజతోత్సవ సభలో ఒక మాట కూడా మీరు అనలేకపోయారు. సో బయట ఏదైతే ప్రచారం చేస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న దానికి మీ వ్యాఖ్యలు ఊతమిచ్చినట్టు అయినాయి. సో మరి ఆ ప్రచారానికి మీరు ఎటువంటి సమాధానం చెప్పకపోవడం వల్ల, తిప్పికొట్టకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితులు వచ్చాయని చెప్పి తన ఆవేదనో లేకపోతే అక్కసునో మొత్తం వెళ్ళగొక్కుని ఒక లెటర్ రూపంలో బయట పెట్టింది. ఇప్పుడు కవిత బయటకు వచ్చేసి పార్టీ పెడుతుంది జాగృతి, లేదంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుంది అనే కథనాలు వస్తా ఉన్నాయి. ఇక రచ్చ నడిచిందండి మొత్తం అంతా కూడా, ఇప్పటికీ నడుస్తూనే ఉంది, అది నడుస్తూనే ఉంటుంది. ఓకే. సో ఏంటంటే కవిత గారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, ఆమె భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? నేను చెప్పబోయే ప్రతి ఒక్కటి ఎడిట్ చేయకుండా టెలికాస్ట్ చేయండి, బ్రహ్మాండం చేస్తాం. నెంబర్ 1, డౌట్ లేదు. నెంబర్ 2, నేను చాలా ఖచ్చితంగా మాట్లాడే మనిషిని మీ అందరికీ తెలుసు. నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. ప్రస్తుతం నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన మనిషిని అయితే కాదు. భవిష్యత్తులో అవుతానేమో తెలియదు, ఇది పక్కన పెడదాం, అది తర్వాత నిర్ణయం. అది తర్వాత నారసింహుడు అనుకుని ఉంటే ఏమైనా జరగచ్చు. అది బురదలో ఉన్న కమలం శ్రీ మహాలక్ష్మి చేతికి ఆ అలంకారమద్భుతమైనటువంటి విధానం కావచ్చు, లేదా ఆ తల్లి కూర్చున్న పద్మమే కావచ్చు, అది తెలియదు మనకి, అది పక్కన పెడదాం. అయితే ప్రస్తుతం తెలంగాణ మాట్లాడుకుందాం. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరమైనటువంటి విధానాల్లో ఇవాళ ఈ స్థితి ఉంటుందని మన మొట్టమొదటి ఇంటర్వ్యూలోనే డిస్కస్ చేశాను. ప్రభుత్వంలో ఉన్నా కాంగ్రెస్ ఏం చేయలేదు అని చెప్పా, మంత్రివర్గ విస్తరణ జరగదు ఉగాది కూడా అని చెప్పా, ఏ ఒక్కటి అబద్ధం చూద్దామని అన్నారు మీరు, అవునా? సో మీరు అవుతుంది అన్నారు, ఉగాది కాదు శ్రీరామనవమి వచ్చినా కాదని చెప్పి ఆ రోజు శ్రీరామనవమి కూడా వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే కవితమ్మ ఏదైతే నువ్వు టాపిక్ తీసుకొచ్చావో, రజతోత్సవ సభ జరిగింది బీఆర్ఎస్ది. సో బీఆర్ఎస్ రజతోత్సవ సభ గురించి మాట్లాడుకుంది, వాళ్ళకు ఉన్న మైనస్లు ప్లస్లు మాట్లాడుకుంది, వాళ్ళ విధానాలు మాట్లాడుకుంది, వాళ్ళ ఆలోచనలు మాట్లాడుకుంది, వాళ్ళు ఏం చెయ్యాలని అనుకుంటున్నారో మాట్లాడుకుంది. ప్రజల్ని ఎక్కడ తప్పు పట్టకుండా ఏమన్నారు, ప్రజలు ఒక మార్పు కోరుకున్నారు, ఆ మార్పు వాళ్ళు తీసుకున్నారు, కానీ వాళ్ళు మారినందుకు వాళ్ళకి ఏం జరిగింది అనేది అవలోకన చేసుకుంటున్నారు. కాబట్టి వచ్చేటటువంటి సమయంలో, వచ్చే ఎన్నికల సమయానికి మనం ఎలా బలంగా నిలబడాలి అనేటటువంటి ఒక ప్రణాళికను రూపొందించే క్రమంలో ఆ రజతోత్సవ సభ జరిగింది. నన్ను దాని గురించి కూడా అడిగారు, ఇది హిట్టా ఫట్టా అని. నేను చెప్పాను మీకు, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయి బయటికి రావడానికి చచ్చూరుకుంటారు అంతా కూడా, వాలంటరీగా వస్తారు. బిర్యానీ పొట్లాలకి, వాటర్ బాటిల్స్కి ఆర్టీసీ బస్సులు వేసినందుకు కాదని చెప్పా, అదే జరిగింది. సరే అది పక్కన పెడదాం. బీజేపీ ప్రభుత్వం అనేది ఇంకొకరి అండ లేకుండా తెలంగాణలో రాదు. టేక్ దిస్ పాయింట్.
ఇంకొక అండ లేకుండా రాదు. ఇంకొకరి అండ లేకుండా బీజేపీ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా కష్టం, చాలా కష్టం. కావాలంటే రికార్డ్ చేసి 100 సార్లు రోజు చూసుకో, నాకు అభ్యంతరం లేదు. నేను ఏపీలో కూడా ఇదే మాట చెప్తే నన్ను ఎవ్వరూ నమ్మలా. టీడీపీ అన్నా సింగిల్గా చేయగలుగుతుంది కానీ బీజేపీ మాత్రం చెయ్యలేదు అని చెప్పా. సో దాని తర్వాత ఏం జరిగిందో నేను చెప్పక్కల్లా, నేను చెప్పి చచ్చినవన్నీ నిజమై చచ్చాయి. తర్వాత నాకు ఫోన్ చేసి పొగిడిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు. సరే, అది పక్కన పెడదాం. తెలంగాణలో ఖచ్చితంగా పోటీ ఇద్దరికే, అది కాంగ్రెస్కి బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు? మన సీఎం రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి వచ్చాడు. ఓటుకు నేటు కేసులో ఇబ్బంది పడ్డాడు కాదా? ఇంకా కేసు అలా ఉంది కాదా? పడ్డాడుగా, బయటకు వచ్చాడు. రాజకీయ భవిష్యత్తు ఆగిపోయిందా? లేదుగా. సీఎం అయి కూర్చున్నాడు. కాబట్టి కాంగ్రెస్ లో సీఎం అవడానికి అర్హత కలిగిన వాళ్ళు లేరా? నేను ఇస్తా లిస్టు 13 మంది. మొదట కూడా చెప్పాను నేను. వీళ్ళందరినీ కాదని రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చింది? దట్స్ కాల్డ్ యోగం. ఓకే, ఇప్పుడు కవితమ్మ ఆయనకు యోగం వచ్చింది, మహాయోగం వచ్చింది కదా. ఇప్పుడు ఈ కవితమ్మ యొక్క ఎపిసోడ్ తీసుకుంటే తండ్రి తల్లిని ఇలా రాలేదు చూడలేదు అని బాధపడింది అనే సంగతి నీకు ఎవరు చెప్పారు? బయట చాలా కథనాలు వచ్చాయి. కథనాలు వేరు, కల్పితాలు వేరు, కథలు వేరు. నా కోసం నువ్వెందుకు నాయన రావడము, ఏమక్కర్లేదు ఉండు, అన్నొచ్చిడుగా చాలని ఎందుకు అనకూడదు? అలా అనకూడదు, అనొచ్చు కూడా కదా. ఇంత దూరం ఎందుకు, పెద్దోడివి నువ్వెందుకు రావాలి ఇక్కడికి? మామొచ్చిండు నాయన అన్నొచ్చిండుగా చాలే, నువ్వు వద్దు ఇబ్బంది పడతావు అని చెప్పి ఎందుకు అనకూడదు కవితమ్మ? మరి నేనన్నట్టుగా ఎందుకు అనుకోకూడదు? అదే అంటున్నా. ఇప్పుడు నోరు అనేది నరం లేని నాలుక ఏమన్నా మాట్లాడిస్తుంది. అంటే యాక్చువల్గా కవిత గారు కూడా ఇబ్బంది పడ్డది, బాధపడ్డది అంటే తండ్రి అనే ఒక పెద్ద ఉన్నాడు కదా, ఆయన నన్ను చూడడానికి బాధపడ్డ అంశం ఇంకోటి కూడా ఉందని తెలిసింది. ఏదైతే నేను జైల్లో ఉన్నప్పుడు నా కోసం కనీసం ఒక ధర్నాలు కానీ కనీసం ఒక కార్యక్రమం కూడా చేయలేకపోయారు. ఇది గ్యారంటీ, ఇది ఎందుకు కేవలం ఆమె అరెస్ట్ అయినప్పుడు హంగామా తప్పితే తర్వాత ఆమె గురించి ఎటువంటి కార్యక్రమాలు తెలంగాణలో చేయలేకపోయారు. అక్రమ అరెస్ట్ అను లేదా ఇంకో రకం నేను చేయలేకపోయారు. ఇప్పుడు అక్కడ వాంటెడ్లీ జరుగుతున్నటువంటి విధానంలో మిగతావి ఇవన్నీ చేసి అనవసరమైన రప్చర్ చేసి అక్కర్లేని గోల చేసి ఇంకా ఇబ్బందులు పాలు చేసే కన్నా మౌనంగా ఉండి మౌన పోరాటంతో తన బలం చూపించుకుందామని అనుకోవచ్చుగా, తప్పైతే లేదుగా. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పు, భవిష్యత్తులో కవితమ్మ మన తమిళనాడు జయలలిత లాగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదని నువ్వు రాసియగలవా కదా? బట్ టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతా, సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. ఇప్పుడు ఏంటి, పూర్తిగా పార్టీని ముందుకు నడిపించే విధానంలో తండ్రికి తగ్గ బిడ్డలుగా వీళ్ళు మారుతున్నారేమో, ఆయుధాలు తయారు చేస్తున్నాడేమో. ఇప్పుడు ఏమంటాడు, వీడు బీఆర్ఎస్ తొత్తు, వీడు పేటీఎం బ్యాచ్ గాడు అని అంటారు. సరే, వాళ్ళ అలా అంటేనే నాకు ఇష్టం. అప్పుడే కదా దాని అర్థం మన ఈ ఇంటర్వ్యూ చూసేది వాళ్ళు చూడాలని కోరుకుంటా. కామెంట్స్ గురించి 100 పెడతారు, నాకు అనవసరం. ఇవాళ రాజకీయంలో నేను ఒక్కటే అడుగుతా, ఇవాళ కవితమ్మ బయటకు వచ్చేందుకు మాట్లాడుతున్నారు. ఆ రోజు రేవంత్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు ఇలానే మాట్లాడారు. రేవంత్ రెడ్డి పార్టీ మారిన తర్వాత ఇంకెవరు సీఎం క్యాండిడేట్ లేరా కాంగ్రెస్కి అని కూడా అన్నారు. అలాగే ఇప్పుడు కవితమ్మ పార్టీ పెట్టి చేస్తే తప్పేంటి? జాగృతి అనేది ఒక పార్టీగా అనౌన్స్ చేసి ఆ పార్టీ తరపున నిలబెట్టి ఆ పార్టీ తరపున కొన్ని సీట్లు తను తీసుకొని కొంతమంది ఎమ్మెల్యేలను చేసి తదుపరి తండ్రి చెప్పినట్టు మొత్తం కలిసి మళ్ళీ కూటమి ఏర్పడితే మళ్ళీ ప్రభుత్వాన్ని నడిపించకూడదని గ్యారంటీ ఏంటి? నీకు తెలుసా? గ్యారంటీ లేకుండా లేదు. తెలుసా? తెలియదు కదా. కాబట్టి బీఆర్ఎస్ అనేది ఖచ్చితంగా ఏ రకంగా చూసుకున్నా అక్కడ లోపల ఉన్నది కేసీఆర్, అపరమేధావి. నేను ఇంతకు ముందు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, నాన్న ఒంటి చేత్తో పోరాటం చేసిన బక్క పలసని మనిషి రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపించాడు. ఇంకో పేరు కూడా వినపడలా. రేపు 10 వారాల్లో తను బయటకు వచ్చి బిడ్డలు రెండ్రా అని అంటే అంటాడా పక్కన పెట్టు, అంటే అని క్వశ్చన్ వేస్తున్నా. అయిపోయా కదా. అయితే ఇప్పుడు ఏంటి, చలో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. రేపు నేను చచ్చిపోయినా నా బిడ్డలు నిలబడతారు అనే నమ్మకంతో కూర్చున్నాడేమో ఆయన.
ఆ నమ్మకంతో కూడా కూర్చుని ఉండొచ్చు కదా. కాంగ్రెస్తో అది నేషనలైజ్డ్ పార్టీ, జాతీయ పార్టీ. టీఆర్ఎస్ అనేది ప్రాంతీయ పార్టీగా మొదలైంది. నేషనలిజం అనుకోను నేను, అది ప్రాంతీయ పార్టీనే. ప్రాంతీయ పార్టీ ఆ పార్టీతో ఢీ కొనబోతోంది రేపు 2 ఏళ్లలో. దానికి కావలసిన విధంగా తయారు చేస్తున్నాడేమో వీళ్ళని. అలా ఎందుకు ఆలోచించరు? ఇప్పుడు సో ఈ లోపు వాళ్ళకి జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది. ఎవరికి? వీళ్ళలోనే ఎవరికి జరగదు. వీళ్ళలోనే పసగట్లేదు, వీళ్ళలోనే ఐక్యత లేదు. రేపు ఏం ఈ రాష్ట్రాన్ని ఏం బాగుపరుస్తారు అని. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మీద లక్షల కోట్ల అవినీతి మరకలు ఉన్నాయి కదా. లక్షల కోట్ల అవినీతి మరకలు లేనిది ఎవరికి? నేను అడుగుతున్నా, లేనిది ఎవరికి? ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకుల్లో, ఇప్పుడు ఉన్న ప్రభుత్వ పాలనలో ఉన్న అధికారుల్లో, సీఎంతో సహా, అలాగే ప్రతిపక్ష నాయకుల్లో ఉన్నటువంటి మాజీ సీఎంతో సహా ఎవరికి లేవు మరకలు? మరక మంచిదే, అల్ట్రాసర్ఫ్ ఉంది, శుభ్రంగా వాష్ చేస్తుంది. అలాగే మరక లేనిదే మంత్రి కాలేడు, మరక లేనిదే ఎమ్మెల్యే కాలేడు, మరక లేనిదే రాజకీయానికి సంబంధించిన మనిషే కాలేడు. ఇంకేడికెళ్ళి వచ్చినాయా ఇవన్నీ? అంత పెద్ద భయంకరమైన ఓటుకు నోటు కేసులో విజువల్తో సహా ఉన్నా కూడా ముఖ్యమంత్రిని ఎందుకు చేశాడు రాహుల్ గాంధీ? ఎందుకు చేశారు? ఇంకెవరు లేరా? అక్కడ కావాల్సింది చాకచక్యంగా పార్టీని పగ్గాలు పట్టుకొని అధికారంలోకి తీసుకొచ్చి నడిపించే సత్తా ఉన్నవాడు ఒక్క రేవంత్ రెడ్డి అనే నమ్మకం అక్కడ కలిగింది కాబట్టి చేశారు. ఇప్పుడు రేపటి రోజున కవితమ్మ పూర్తి స్థాయి నాయకురాలు, ఎంపీగా ఉంది. ఆ తండ్రి బిడ్డ కాబట్టి ఎంపీ ఇచ్చినారు అని అన్నారు, ఆ తండ్రి బిడ్డ కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చినారు అని అన్నారు, ఆ తండ్రి బిడ్డే కాబట్టి అన్నీ చేస్తారని అన్నారు. కానీ ఇప్పుడు అంటారా మాట? అంటారా? ఎవరన్నా అనగలరా? బాధతోని బయటకు వచ్చింది కవితమ్మ, ధర్నా చేస్తుంది, జాగృతి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసింది. ఇప్పుడు జాగృతి ముందుకెడుతుంది, మంచిదేగా. జగతిని జాగృతం చేసేటటువంటి పదంలో కవితమ్మ జాగృతి పార్టీని పెట్టి 15 మంది ఎమ్మెల్యేలు నిలబెట్టకూడదా? ఆ 15 మందిని గెలిపించకూడదా? 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 గెలుస్తారే తర్వాత 15 మంది నిలబెట్టి రేపు గెలిచిన తర్వాత నాయన ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగి నాన్న చెప్పినట్టు చెయ్యకూడదా? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ బికాస్ వీఆర్ ఇన్ ఇండియా. మనం భారతదేశంలో ఉన్నాం నాన్న, ఇక్కడ మాత్రమే దేనికైనా అవకాశం ఉంది.